తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మే 1వ తారీఖున వైశాఖ పూర్ణిమ శుక్రవారంతో కూడి వస్తోంది. మేనిఫెస్టేషన్స్ కి అటు పౌర్ణిమ, అమావాస్య చాలా పవర్ఫుల్ డేస్ అని మీరు చాలా సార్లు చెప్పడం జరిగింది. మరి వైశాఖ మాసంలో మొత్తం మాసం అంతా కూడా చాలా స్పెషల్ కాబట్టి ఈ పౌర్ణిమ తిథిని, ఇంత స్పెషల్ గా వస్తున్న తిథిని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఇక్కడ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శుక్రవారం నాడు వచ్చింది పౌర్ణిమ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా పవర్ఫుల్ డే అంటే పౌర్ణిమ. అందులో వైశాఖ మాసం వచ్చింది, అందులో శుక్రవారం నాడు వచ్చింది కాబట్టి చాలా పవర్ఫుల్ ఈ రోజు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ప్రధానంగా 2 పూజలు ఇంపార్టెంట్ మనకి. అంటే మానసిక ప్రశాంతత కోసం ఒకటి, మన కోసం కాదు, భగవంతుడికి మనం ఏదన్నా ప్రత్యేకంగా చేయాలి అని అనుకున్నప్పుడు దత్తాత్రేయ స్వామిని ఎటువంటి పరిస్థితుల్లోనూ చక్కగా పౌర్ణమి వెలుగులో ఆయన ఫోటో పెట్టి, చక్కగా దీపాలు పెట్టి, ఆయనకి గురు చరిత్ర పారాయణం చేసుకోవడం, ఏదైనా మీరు ఇలా దండం పెట్టుకొని చరిత్రని ఇట్లా ఓపెన్ చేయంగానే ఏదైతే మీకు అధ్యాయం వచ్చిందో ఆ అధ్యాయం మీకోసమే స్వామి చెప్తున్నట్టుగా మీరు చదువుకుని దాంట్లో ఏదైనా స్వామికి సమర్పించేవి ఏమన్నా ఉంటే కనుక సమర్పించుకోవడం, లేదా శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం పట్టుకొని చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా సరే, మనం ఆ దత్తాత్రేయ స్వామిది కాకుండా మళ్ళీ ఇంకా ఏమైనా ఇంకా చెయ్యాలి అని అనుకుంటే గనక లలితా అమ్మవారిది కూడా పారాయణ చేయడం అనేది శుభప్రదము అని గుర్తుపెట్టుకోవాలి. అది స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి రోజు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇద్దరివి పెట్టి చేయొచ్చా అంటే తప్పకుండా లలిత అమ్మవారిది, అటు దత్తాత్రేయ స్వామిది ఇద్దరిది పెట్టి ఫోటోలు పెట్టి తప్పకుండా దీపాలు పెట్టుకొని చేసుకోవచ్చు. లలిత అమ్మవారిది ఏంటంటే 9 సార్లు లలితా శాస్త్రం పారాయణం చేయాలి పద్మిని. అలా కాదండి అని అనుకుంటే గనక కేవలం అమ్మవారిది అష్టోత్తరం ఉంటుంది. మీరు లలిత అమ్మవారి సహస్రనామాల్లో చూస్తే గనక 16 అక్షరాలతో ప్రతి శ్లోకము ఉంటుంది. అలాగే అష్టోత్తరం కూడా 16 అక్షరాలతో ఉంటుంది. అష్టోత్తరం అంటే 108 నామాలు, కానీ ఒక్కొక్క నామం కూడా 16 అక్షరాలతో ఉంటుంది. అందుకే అన్ని అష్టోత్తరాల కంటే లలిత అమ్మవారి అష్టోత్తరం కాస్త కష్టతరంగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎవరివన్నా చదువుకుంటే ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః అని చదువుకుంటూ వెళ్ళిపోతాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే 16 అక్షరాలతో కూడిన నామం కాబట్టి అబ్బా చాలా పెద్దగా ఉంది అని అనిపిస్తుంది, కొంచెం ఎక్కువసేపు కూడా పడుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 16 కళలతో అమ్మవారు పరిడవిల్లుతారు పౌర్ణిమ రోజు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి మొత్తం కూడా 16 కళలతో పరిడవిల్లుతారు. అందులో అమ్మవారే లలితా పరిభట్టారికాదేవి నిత్య దేవతగా కూడా మనం పూజిస్తాం పౌర్ణమి నాడు. ఇంకా మీరు చూసుకుంటే గనక 16 కళలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి చంద్రుడివి అని అంటే గనక, మనలో మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటకి పారద్రోలుతాయి అని చెప్పాలన్నమాట. అంటే ఏంటి అంటే, వెలుగు అనేది సూర్యుడు లేకపోయినా కూడా చాలా ప్రస్ఫుటంగా మనకి కనపడుతూ ఉంటాయి అన్ని కూడా, మనం ఏం లైటింగ్ వేసుకోకపోయినా కూడా పౌర్ణమి వెలుగులో. అవునా కదా? ఇంకోటి మేనిఫెస్టేషన్ లో చెప్పేది ఏంటంటే మూన్ బాత్ అంటారు. మూన్ బాత్ అంటారు అంటే చంద్రోదయం అయిపోయిన వెంటనే మనం ఏం చేయాలి అని అంటే, స్నానం చేసేటప్పుడు కొంచెం జాస్మిన్ ఆయిల్, అంటే కొంచెం సువాసన వచ్చేవి యాడ్ చేసుకొని, అలాగే సాల్ట్ కూడా, సీ సాల్ట్ వేసుకొని, రాళ్ళుప్పు వేసుకొని మనము స్నానం చేయాలన్నమాట. దాన్ని మూన్ బాత్ అంటారు. ఓకేనా? ఇంకా నేను కొంచెం ఏం చేస్తాను అని అంటే, బయటనే కొంచెం మనం మామూలుగానే అంటే వంటింట్లోనే పెట్టుకుంటాం, కొంచెం జవ్వాది పౌడరు, కొంచెం లవంగాలు దంచి, ఇవన్నీ కూడా ఎలాచి దంచి ఇవన్నీ పౌడర్ చేస్తాను నేను. ఆ పౌడరు నీళ్ళల్లో వేసి స్నానం చేపిస్తాను అనమాట. ఎంత ఎనర్జెటిక్ గా ఉంటుంది అని అంటే, కొంచెం జాస్మిన్ ఆయిల్ తెచ్చుకొని ఒక 4-5 డ్రాప్స్ వేసుకుంటే చాలు, చాలా సువాసనగా ఉంటుంది అనమాట. అలా మూన్ బాత్ అని అంటారు. అది చేసేసిన తర్వాత మీరు అమ్మవారి పూజ, అయ్యవారి పూజ చేసుకుంటూ మీరు ఏం చేస్తారు అని అంటే, మనం ఎట్లా పైకి వెళ్తాం కదా పూజ చేసుకోవడానికి. ఒకవేళ చేసుకుంటే సరే, చేసుకోకపోతే దత్తాత్రేయ స్వామిని, లలిత అమ్మవారిని ఒక్కసారి దండం పెట్టుకొని, మీ ఇష్ట దైవాన్ని కూడా దండం పెట్టుకొని, అందరికంటే ముందు వినాయకుడికి కూడా దండం పెట్టుకొని ఏం చేస్తారంటే, మూన్ వాటర్ అని చెప్పి చార్జ్ చేసుకోండి. ఒక గాజు సీసాలో కానీ, గాజు గ్లాసులు కానీ, ఒక 4-5 గ్లాసుల్లో కానీ పోసేసుకొని కొంచెం మూత పెట్టేసేసి నైట్ అంతా మూన్ వాటర్ ని చార్జ్ చేయండి.
వదిలేయాలి అయితే వదిలేసేయాలి. పైన terrace. పైనంతా వదిలేసేయాలి. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు నెమ్మదిగా మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ అయిపోయాయి అని చెప్పి ఆ మూన్ వాటర్ అందరూ కూడా తాగండి. ఈ పౌర్ణమి నుంచి నెక్స్ట్ పౌర్ణమికి ఎంతో కొంత ఇది వరకు లేని మానసిక ప్రశాంతత మాకు వచ్చిందమ్మా. ఇది వరకు మా పిల్లలు చాలా గట్టిగా మాట్లాడేవాళ్ళమ్మా, అది కాదు కాస్త ప్రేమతో మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కూడా మీరు కంపల్సరీగా తేడా చూస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. అద్భుతం అక్క. ఇంకోటి, మన ఇంట్లో కవర్లు, ప్లాస్టిక్ అవి విరిగిపోయినవి, మంచినీళ్ళ బాటిల్ అంటే ఏమైనా తయారు చేసుకుంటే దాంట్లో పోసుకోవచ్చు కదా అని అనుకుంటాం మామూలుగా జనరల్గా. ఇప్పుడు నేను షాంపూ అవి ఇంట్లో తయారు చేస్తాను కదా కుంకుడు, మామూలుగా స్టీల్వి వాష్రూమ్లోకి తీసుకెళ్ళి మనకి తీసుకోవాలంటే బాధ అనిపిస్తుంది. అరే ఈ బాటిల్ దానికి యూజ్ అవుతుంది కదా అని అట్టే పెడతాం మనం మామూలుగా. అలాంటివి ఏమైనా క్లటర్ ఉంటే గనుక ఏరి అన్ని తీసుకొని వెళ్ళి బయట పడేసాయి ఆ రోజు సాయంత్రం. క్లటర్ అనేది ఉండకూడదు. క్లటర్ అంటే ఏంటి అని అంటే, వర్క్ చేసుకునే టేబుల్ ఉంటుంది. ఇప్పుడు అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటున్నారు కదా, దానిలో ఏంటి షార్ప్ ఎడ్జెస్ ఉన్నవేవి కూడా ఆ టేబుల్ పైన ఉండకూడదు. నేనైతే పెన్ను కూడా ఉంచాను, పెన్ను కూడా లోపల డ్రాలో వేస్తాను, లేకపోతే పక్కన గుట్లో పెడతాను. బావగారు అంతా వర్క్ చేసుకునేటప్పుడు కానీ దేనికి కానీ పెన్ను అట్టే పెట్టుకోకండి దాని మీద అని చెప్పేదాన్ని అనమాట. ఆయన కంపల్సరీ సిగ్నేచర్ చేసేవారు. ఆ బుక్ పక్కకు పెట్టుకునేవారు, పెన్ను దాంట్లో పెట్టేసి ఏమైనా అత్యవసరం అయితే ఆ పెన్ తీసుకొని వాడేవారు. అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి కూడాను ఆ టేబుల్ మీద, మనం వర్క్ చేసుకునే టేబుల్ మీద ఉండకూడదు. పిల్లలవి కూడా స్టేషనరీ ఐటమ్స్ ఏమన్నా ఉంటే ఒక బాక్స్ లో పెట్టి కింద పెట్టండి, ఆ పైన ఏవి కూడా ఉంచకూడదు. ఇంకా మీరు చెప్పాలి అని అంటే మరి చెత్త పాడేయమని అంటున్నారు కదా అక్క, శుక్రవారం కదా ఆ రోజు పాడేయచ్చా? 4 o'clock పాడేయచ్చు, తప్పులేదు. పౌర్ణమి యాడ్ ఉంది కాబట్టి క్లటర్ ఏదన్నా ఉంటే మీరు బయటకు, అంటే పనికి రాని బయటకు పంపించేస్తున్నారు మీరు, తప్పేమీ లేదు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన, శుక్రవారం నాడు మనం ఏమేం పడేయకూడదు అంటే మసిబట్ట, చీపురు ఇవి పడేయకూడదు. అక్కడ కూడా చూడు, మన సనాతన సాంప్రదాయంలో ఉన్న బ్యూటీ ఏంటంటే అప్పటిదాకా మనకు ఉపయోగపడినవి శుక్రవారం నాడు పంపించకూడదు అని. అర్థమైందా నీకు? గ్రాటిట్యూడ్ అనమాట. మంగళవారాలు శుక్రవారాలు పంపించద్దు అని అంటే ఆ రోజు వరకు మనకి హెల్ప్ చేసేవి కాబట్టి వాటిని మనము గౌరవించాలి. ఒక డే పెట్టాము, ఆ రోజు మనం గౌరవించి ఉంచితే గనక, మంగళవారం కుజుడికి కూడా ఎవరినైనా హానర్ చేస్తే చాలా ఇష్టం, వీనస్ కి కూడా ఎవరినైనా హానర్ చేస్తే చాలా ఇష్టం. అందుకని మంగళవారం శుక్రవారం హానర్ చేసి ఇంట్లో వస్తువులకి కూడా రెస్పెక్ట్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకోవాల్సిన, శుక్రవారం చీపురు ఎలాగూ పడేయము, అవునా కాదా? పసిబట్టలు అవి పడేయం, బాటిల్స్ అవి చెత్త పడేయమంటున్నాం. అవి ఓన్లీ జస్ట్ మనం వాటర్ తాగి పెట్టుకున్నాము అలాంటివి పడేయమంటున్నాం. ఓకే అక్క. స్విచ్ వర్డ్ కూడా మేనిఫెస్టేషన్స్ లో స్విచ్ వర్డ్స్ అనేవి చాలా రోల్ ని ప్లే చేస్తూ ఉంటాయి కదా, మరి ఆ రోజు ప్రత్యేకంగా చేసుకునే స్విచ్ వర్డ్ ఏదైనా చెప్తారా? తప్పకుండా చెప్తాను. నువ్వు స్విచ్ వర్డ్ అని ఇందాక అన్నప్పుడు మనం కూర్మ జయంతి గురించి మాట్లాడుకున్నాం. కూర్మ జయంతి కూడా ఈ రోజు కదా. కూర్మ జయంతి కాబట్టి తప్పకుండా అమ్మవారిది లలితా సహస్రం ఒక్కసారైనా చదువుకోండి. నేను చాలా సందర్భాల్లో చూస్తుంది, శ్రీచక్రం కింద కూడా కూర్మం ఉంటుంది. అంటే ఆ బరువుని మనం ఏదైనా సరే, టార్టాయిస్ అంటే ఏంటి, టర్టిల్ అంటే ఏంటంటే ఏదైనా భరించలేని బరువు ఏదన్నా ఉంటే నా వీపు మీద పెట్టండి రా అని చెప్పి విష్ణుమూర్తి అవతారంలో మనకి చెప్పారన్నమాట. ఖచ్చితంగా. కాబట్టి ఎలాంటి బరువు బాధ్యతలైనా సరే ఆయన మోసి, మనకి ఏమన్నా సరే మనం చిలకాల్సిందే. బరువును నేను మోస్తా, కర్మను నువ్వు నిర్వర్తించాల్సిందే, బరువును నేను మోస్తాను, చిలికేటప్పుడు కిందకి వెళ్ళిపోకుండా నేను చూసుకుంటాను మందర పర్వతాన్ని, అవునా కాదా? లాస్ట్కి వచ్చే వారికల్లా నీకు ఇవ్వాల్సిన అమృతాన్ని తప్పకుండా ఇస్తాను. ఎవరైనా అందులో మోసం చేసే వాళ్ళని ఉంటే గనక వాళ్ళని అక్కడక్కడే కాబట్టి అలా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే విష్ణుమూర్తి ఎంతటి బలాన్ని చేకూరుస్తాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రోజు మీరు టర్టిల్ మ్యాజిక్ ని మన జీవితాల్లోకి తీసుకురావాలి. ఈ స్విచ్ వర్డ్స్ వచ్చే వరకు చాలా బాగా పనిచేసేది ఎందుకో నాకైతే తెలియదు, కానీ ఇటాలియన్ లాంగ్వేజ్ స్విచ్ వర్డ్స్ లో చాలా శబ్ద తరంగాలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చాలా ఇటాలియన్ స్విచ్ వర్డ్స్ చాలా చెప్పుకున్నాం మనం. అలాగే ఇవాళ కూడా ఇప్పుడు ఇటాలియన్ స్విచ్ వర్డ్ చెప్తున్నాను. స్పెల్లింగ్ నీకు ఇస్తాను పద్మిని, దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో కూడా కింద నేను చెప్తున్నాను, అది కూడా ఇస్తాను. మ్యాజిక్ తార్తరుగా బి. తార్తరుగా స్పెల్లింగ్ అక్క? TARTARUGA.
అయితే మనం ఎట్లా అంటే TARTA అని వేసి RUGA అని పెట్టండి. ఓకే. సో దాన్ని మన ప్రొనౌన్సియేషన్ కూడా అర్థమవుతుంది. అవును. మ్యాజిక్ తార్త రూగా బి. Hmm. ఇది అంటే గనక ఎలాంటి కష్ట నష్టాలైనా సరే మనకి అండ దొరుకుతుంది. మన జీవితాల్లోంచి ఆ కష్టము అనేది వెళ్ళిపోతుంది, నష్టం అనేది లాభంగా మారుతుంది. ఇది నమ్మి చేస్తే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అద్భుతం అక్క. ఎన్నిసార్లు చేయమంటారు ఈ స్విచ్ వర్డ్? 1 or 8 టైమ్స్ చేయండి. ఆ రోజంతా మార్నింగ్ ఒకసారి చేసుకోండి, మధ్యాహ్నం ఒకసారి చేసుకోండి, నైట్ ఒకసారి చేసుకోండి. నేను చెప్పినట్టుగానే మూన్ బాత్ తప్పకుండా చేయండి. అసలు పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు మూన్ బాత్ చేయొచ్చాక? లేదమ్మా, చేయకూడదు. పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు అసలు ఇంక పౌర్ణమిని వదిలేసేయడమే. స్విచ్ వర్డ్ కూడా చదవదు. ఆహా, దో ఇట్ ఈస్ అన్ ఇటాలియన్ స్విచ్ వర్డ్. లేదు చదవకూడదు. ప్రకృతి స్వరూపంగా మనం అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా మనం భావిస్తూ ఆ రోజు ప్రకృతి యొక్క రోజునే మనం ఇంపార్టెంట్ గా తీసుకొని ఇది ఇంపార్టెంట్ అని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి మనం దూరంగానే ఉండాలి. తర్వాత మీకు 5 days 6 days కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి అమ్మవారిని మళ్ళీ, అమ్మ మొన్న నేను ఇలా చేయలేకపోయాను, చంద్రుడే ఆ శిరస్సును ధరించిన ఆవిడికి తిథులతో సంబంధం లేదనేది కూడా మనం ఆ రోజు అనుకోవాలి, అంతే కదా. ఇంకొకటి, డేట్స్ వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడకూడదు, ఆ రోజున మనం పూజ చేయలేదని చెప్పి మనం ఎందుకు బాధపడకూడదు అనేది కూడా మనం ఒక వీడియో వీడియోలో ప్రత్యామ్నాయం ఏంటి అనేది కూడా తప్పకుండా చెప్తాను తప్పకుండా. అలాగే ఈ టర్టిల్ అని అన్నారు కాబట్టి టర్టిల్ ని ఇంట్లో పెంచుకోవచ్చా? పద్మిని నేను పెంచుకున్నాను, కానీ చాలా డబ్బుని నేను చూసాను, కానీ అప్పు కూడా అట్లనే అయింది. పద్మిని విపరీతమైన డబ్బు వచ్చింది, కానీ అప్పు కూడా అలానే వచ్చింది. ఒకళ్ళేమో పెంచుకుంటే 100 దేవాలయాల్ని మీరు పెంచి పోషించినట్టు అని ఒకళ్ళు చెప్పారు. ఒకళ్ళేమో నువ్వు తీసేసే స్రవంతి, అది ఉంటే గనక కాబోలి వాడి ఇంట్లో ఉన్నట్టే, నీకు అప్పు బాగా అవుతుందని ఇంకొకళ్ళు చెప్పారు. మరి అది కర్మో ప్రారంధమో నాకైతే తెలియదు, కానీ ఎవరైనా ఏదైనా చెప్తే సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు కూర్చుండిపోతుంది అని నాకు అనిపిస్తుంది. కానీ నిజంగానే అప్పు మాత్రం అట్లానే అయ్యింది. తీసేసిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. మరి అయితే ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకు అనేది, నా అనలైజేషన్ ఏంటి అనేది నీకు క్లియర్ గా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం, లెంతీగా అయిపోతుంది కాబట్టి స్పెషల్ గా ఇద్దాం. ఆ వీడియో వెయిట్ చేయండి, ఆ వీడియో వస్తుంది చూడండి. పౌర్ణమికి సంబంధించి చాలా చక్కటి ఎట్లా యూజ్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలక్క. నమస్తే.